వెళ్ళే కొద్దీ ఇంకా హైట్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కనుక నేను రెస్ట్ తీసుకోకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతానేమో అని భయం వేసి ఇంకా కూర్చుండిపోయాను. అయ్యి బాబోయ్, గుర్రాలు రెస్ట్ తీసుకోవడానికి వచ్చే అయితే కరెక్ట్గా నా మొహం మీదకి వచ్చి ఆగింది. హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు హరిద్వార్లో ఉన్నాం. అయితే హరిద్వార్ నుంచి కేదార్నాథ్ వెళ్ళబోతున్నాం. BCF అనే సంస్థతోటి కేదార్నాథ్ ట్రిప్ బుక్ చేసుకున్నా. అయితే నాతో కలిపి మొత్తం 17 మెంబర్స్ అంట. యాక్చువల్లీ బస్సులో బోర్ కొట్టకుండా ఉండడానికి డంప్ స్లాట్స్ ఆడుతున్నాం. అయితే నాకు ఒక మూవీ నేమ్ ఇచ్చారు. సో మనం మాట్లాడకుండా సైకిల్తో వాళ్ళ చేత ఆ మూవీ నేమ్ చెప్పించాలి. 10 సెకండ్లో చెప్పిస్తా. వీళ్ళేమి మన మీద కుట్రలు పన్నకుండా జెన్యున్గా ఆడితే 10 సెకండ్లో చెప్తారు. అసలే నా మీద చాలా మంది కుట్రలు పన్నుతున్నారు. అండ్ స్టార్ట్. పోకిరి 4 సెకండ్స్ లో చెప్పించా. ట్రావెల్ చేసి అందరు అలిసిపోయారు. మొత్తానికి మనం స్టేకి రీచ్ అయిపోయాం. మార్నింగ్ 7 o'clockకి హరిద్వార్లో బయలుదేరితే ఈవినింగ్ 7 అయింది. అంటే ఆల్మోస్ట్ 12 hours పట్టింది జస్ట్ 200 kilometers రావడానికి. అయితే మాకు టైం ఎక్కడ వేస్ట్ అయిపోయిందంటే హరిద్వార్ నుంచి రిషికేష్ 25 to 30 kilometers. అదే మాకు 3 గంటలు పట్టేసింది. అంత హెవీ ట్రాఫిక్. మొత్తానికి 12 గంటలైనా సరే స్టేకి రీచ్ అయిపోయాం. పొద్దున్నే లేవంగానే మన స్టే నుంచి వ్యూ చూస్తే అద్దిరిపోతుంది. మీరు కూడా చూడండి, ఇదిగోండి మొత్తం గ్రీనరీయే. అస్సలు సమ్మర్ సీజన్ లాగే అనిపించట్లేదు. ఇప్పుడు టైం మార్నింగ్ 5:20 అవుతుంది. త్వరగా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 o'clock కన్నా లోపల వెళ్ళిపోయాం అనుకోండి, మనం చలి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ అది చెకింగ్ జరిగిన తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. కేదార్నాథ్కి చాలా అంటే చాలా మంది జనాలు వస్తున్నారు. ఎన్ని వెహికల్స్ ఆగిపోయాయో చూడండి ట్రాఫిక్ జామ్ వల్ల. ఇంకా చేసేది ఏమీ లేక ఇంకొక 2 kilometers కదా అని చెప్పి మేము వెహికల్ నుంచి దిగిపోయి నడుచుకుని వెళ్ళిపోతున్నాం. అయితే మేము నడుచుకుని వెళ్ళిపోవడం వల్ల మేము ఆల్మోస్ట్ అందరికన్నా ముందు రీచ్ అవుతున్నాం. ప్రాపర్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఉదయం 9:47 అవుతుంది. కేదార్నాథ్ రీచ్ అయ్యేటప్పటికి ఎంత టైం అవుద్దో చూద్దాం. యాక్చువల్లీ సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుంద్ వరకు షటిల్ వెళ్ళాలి మనం, కానీ ఆ షటిల్ దారంతా బ్లాక్ అయిపోయిందంట. అందుకే ఈ ట్రెక్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఒరిజినల్ ట్రెక్ గౌరీకుంద్లో స్టార్ట్ అవుద్ది. మొత్తం ల్యాండ్ స్లైడ్ అయిపోయినట్టుంది చూడండి. ఇది యాక్చువల్లీ చాలా రిస్క్ ఏరియా, ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. మనకు కనుక షటిల్ దొరుకుంటే ఇక్కడ వరకు షటిల్లో వచ్చేసే వాళ్ళం. ఆల్మోస్ట్ 6-7 kilometers నడిచాం. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ట్రెక్ చేయాల్సింది నా ఎనర్జీ అంతా ఈ 6 kilometersలోనే అయిపోయింది. ఆ బ్యాగ్ మోసి భుజాలన్నీ నొప్పులు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒరిజినల్ ట్రెక్ స్టార్ట్ అవుద్ది. జనాలు అందరూ ఇక్కడ స్నానం చేసి ట్రెక్ చేస్తున్నారు. నాకు ఆల్రెడీ ఓపిక అయిపోయింది. ఇప్పుడు ఈ బట్టలు తడిచాయంటే మళ్ళీ అవి మోసుకుని వెళ్ళాలి. సో నేనైతే ఇక్కడ స్నానం చేయట్లే. అండ్ ఆల్రెడీ మనం మార్నింగ్ స్నానం చేసాం కాబట్టి ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం గౌరీకుండ్లో హాట్ స్ప్రింగ్లో ఉన్నాం. ఇవి భూమిలోంచి వేడి నీళ్ళు వస్తాయంట. సో అట్నుంచి వేడి నీళ్ళు వస్తాయి. అవి ఇక్కడ పూల్ కింద చేసి జనాలు స్నానం చేయడానికి యూజ్ చేస్తున్నారు. అయితే చాలా వేడి ఉంటాయంట. ఇక్కడ చలికి జనాలకి తెలియట్లేదు, కానీ బయటకు వచ్చేసరికి ఆ వేడి ఎంత వేడి ఉందో బయటకు వచ్చాక తెలుస్తుంది వాళ్ళకి. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు గుర్రాలు కూడా దారికి అడ్డంగా వెళ్తున్నాయి కదా, అయితే అవి ఎక్కడ ప్యాడ్ వేయాలో వాటికి తెలియదు కాబట్టి దారిలోనే వేసేస్తాయి. అవన్నీ మనం తొక్కినా మళ్ళీ వచ్చిన తర్వాత షూస్ కడుక్కోవడానికి మనకు టైం ఉండదు. ఒకవేళ కడుక్కున్నా సరే అవి ఆరవు కూడా. అందుకని చెప్పి మనకి ఇవి అమ్ముతున్నారు. ఇవేంటంటే షూకి కవర్ అనమాట. మనం ఒకవేళ తొక్కేసాం అనుకోండి, అవి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకోలేము కదా. అందుకని ఈ షూ కవర్స్ కొన్నా 100 రూపాయలు అంట. సో మంచి ఆప్షన్ అని అనిపించింది. సో ఇప్పుడు వేసుకున్నాక చూద్దాం ఎలా ఉన్నాయో. చిరిగిపోయింది, వేసుకోవడానికి కూడా కుదరలేదు. వేసుకోక ముందే చిరిగిపోయింది. 100 rupees వేస్ట్. దీనిపైన సైజ్ ఎల్లనే ఉంది, కానీ మరి నా షూ ఇంకా పెద్దదైపోయింది. సో చిరిగిపోయి. సో మీరు ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటే ఆయన చేతే ఒకసారి నా షూకి పడుతుందో లేదో మీరే చెక్ చేయండి అని అడిగి ఆ తర్వాత తీసుకోండి. చెక్కింగ్ చేయలేకపోతే ఇదిగోండి ఇలా పల్లకీలో కూడా మోసుకెళ్తారు. 10 నుంచి 15 వేలు చెప్తున్నారు. ఎంత అని అడుగుతుంది. అసలే దారులు సన్నంగా ఉన్నాయి, దానికి తోడు గుర్రాలేమో గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కిందేమో అడుగు ఎక్కడ వేయాలో తెలియట్లేదు. కింద మొత్తం గుర్రాలు వేసిన పేడే.
చూడండి మన బ్యాగ్ ఎంత వెనక్కుందో తెలియదు కదా, మనం ఇలా తిరిగామనుకోండి గుర్రాలు ఏమో గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాయి, చాలా రిస్కీ. వెళ్ళిపోనివ్వండి మనం ఫ్రీగా వెళ్దాం. నేను రీసెంట్గా ఒక రీల్ చూసా, ఇలాగా కేదార్నాథ్లో ట్రెక్కింగ్ చేస్తూ ఇబ్బంది పడకుండా ఉండాలంటే గుర్రాలు మొత్తం అందరికీ సైడ్ చేసుకుంటూ వెళ్తాయి కదా, సో ఒక వ్యక్తి గుర్రం వెనకాలే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో మనం కూడా అదే ఫాలో అవుదామా? అమ్మో ఇది తోకతో కొడుతుంది. గుర్రం వెనకాల వెళ్ళిపోదాం. ఆల్రెడీ వాళ్ళు సైడ్ అనుకుంటూ వెళ్తారు కదా, దీని వెనకాల వెళ్దాం, మనం కూడా టెస్ట్ చేద్దాం. మొత్తం అంతా జామ్ అయిపోయింది. ఇంకా 17 కిలోమీటర్లు ట్రెక్ చేయాలంట. మనకి స్టార్టింగ్లోనే ఊపు అయిపోయింది. గుర్రం మీద వెళ్తే 3,500 అనుకుంటా గుర్రం మీద. అడుగుదాం. ఇంకా మనం 15 కిలోమీటర్లు ట్రెక్ చేయాలి. సో మెల్లిగా ట్రెక్ చేసుకుంటూ వెళ్దాం. कितना भैया घोड़े पे? घोड़े में कितना? केदारनाथ कितना? 35 3,500। हाँ जी। अच्छा हाय बोलो। 3,500 అంట భయ్యా చెప్పారు. కాకపోతే గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. గుర్రాలు వచ్చాయంటే సైడ్ ఇచ్చేయడమే, ఇంకా దేనికి వినో. आप हर दिन कितने? एक बस। अच्छा एक बार ऊपर एक बार नीचे। अच्छा భయ్యా రోజుకి 2 ట్రిప్లు వేస్తారంట, ఒకసారి కింద నుంచి పైకి, ఇంకోసారి పై నుంచి కిందకి. आपका खुद का घोड़ा है? खुद का या दूसरे का। अच्छा मतलब ओनर कोई और रहेगा? अच्छा బ్రోది సొంత గుర్రం కాదంట, ఓనర్ వేరే అంట. సో బ్రో పని చేస్తున్నాడు. చాలా అంటే చాలా బలం కావాలి, రోజు ఇంత అప్ ఎక్కి రిటర్న్ వచ్చి. आप कहाँ से? राजस्थान से। अच्छा అస్సలు నడవడానికి అయితే కుదరట్లేదు. ఇంకా 13 కిలోమీటర్లు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నడవాలి అంటే దారి ఉండాలి కదా. గుర్రాలు వస్తే మాత్రం ఇంకా సైడ్ ఇవ్వాల్సిందే, అవి ఎవ్వరి మాట వినట్లేదు. ఇలా అయితే నైట్ అయిపోద్దేమో మాకు ట్రెక్కింగ్ చేసుకుని కేదార్నాథ్ వెళ్ళేసరికి. భయ్యా దగ్గర కొంచెం నిమ్మరసం తాగుదామని అనుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ చాలా మట్టుకు స్వెట్ వచ్చేసింది, కొంచెం హైడ్రేట్ అయితే బెటర్ కదా. వెళ్ళే దారి మొత్తం షాప్స్ ఉంటాయి, ఇలా చిన్న షాప్స్. भैया आप हर दिन ये सब कुछ? हर दिन आपकी सेवा के लिए लगे रहते हैं। ताजा नींबू पानी चटपटा एनर्जी के लिए देते हैं। हर दिन आप नीचे से सब कुछ उठा के लेके आएगा? सब कुछ अपने कंधे पे पीठ पे उठा के लेके आते हैं। మొత్తం వీళ్ళు అమ్మే సామాన్లన్నీ కూడా వాళ్ళు భుజం మీద వేసుకుని మోసుకుంటూ వస్తారంట ప్రతిరోజు. అందుకే ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువ. ఈ నిమ్మకాయ రసం 50 రూపాయలంట, కింద అయితే 20 రూపాయలకే దొరుకుద్ది. బట్ వాళ్ళు పడే కష్టానికి ఇంకా డబ్బులు ఇవ్వాల్సిందే. నడవడానికి అయితే అస్సలు దారే లేదు. మోస్ట్ ఆఫ్ ది ట్రెక్కింగ్ టైం మేము ఇలా పక్కనే వెయిట్ చేస్తూ ఉంటున్నాం. ఇంకా గుర్రాలకి అయితే దారి ఇవ్వాల్సిందే. ఒకసారి గుర్రాలు వెళ్ళిపోతే అటు వెనకాల మనం కూడా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం కొంతసేపు హ్యాపీగా జాలీగా ఈ పల్లకి మోసే వాళ్ళ వెనకాల వెళ్దాం. గుర్రం శ్వాస చాలా వెచ్చగా తగులుతుంది నా చేతికి. నా ముందు గుర్రమే, నా వెనకాల కూడా గుర్రమే. ఏదో ఒకటి చేసి గుర్రం వెనకాల వెళ్ళిపోతున్నా. నాతో వచ్చిన వాళ్ళందరూ చాలా వెనకాల ఉన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తే కొంచెం మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అనుకుంటే చాలా ఎక్కువసేపు వెయిట్ చేయాలి. ఏం చేయాలో అర్థం కావట్లే. సో ఇంకా ఆలోచించకుండా ముందుకే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముక్కుతో పీల్చుకుని నోటితో గాలిని వదలాలంట. కానీ హైట్ ఎక్కుతున్నాం కదా, సో ఆయాసంతో మనకే తెలియకుండా నోటితోటే ఊపిరి పీల్చుకుని నోటితోటే వదిలేస్తున్నాం. సో అలా చేయడం వల్ల ఇంకా త్వరగా అలిసిపోతామంట, గొంతు కూడా నొప్పి పడుతుందంట. సో ఇప్పటి నుంచి మనం ముక్కుతో పీల్చుకుని నోటితో వదలడానికి ట్రై చేద్దాం. ఆయాసం వచ్చినా సరే ఇది బ్రెయిన్లో పెట్టుకుందాం. ప్రస్తుతానికైతే ఆకలేస్తుంది. మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ తిన్నాం, ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. సో మ్యాగీ ఆర్డర్ చేసా. నేను జస్ట్ మ్యాగీ తినే గ్యాప్లో ఫుల్ ఎండగా ఉండేది కాస్త మొత్తం మబ్బుగా అయిపోయింది క్లైమేట్. వర్షం పడే ఛాన్స్ ఉన్నట్టుంది. మొత్తం మేఘాలు కూడా వచ్చేస్తున్నాయి. చాలా అన్ప్రెడిక్టబుల్ ఇక్కడ వెదర్ అయితే.
ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు. మీరు కనుక గుర్రం మీద వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా ఇలా పల్లకీలు వెళ్తుంటాయి కదా, అదే టైంలో గుర్రాలు వీళ్ళని క్రాస్ చేస్తూ వెళ్తున్నాయి అనుకోండి, గుర్రం పైన కూర్చున్న వాళ్ళ మోకాళ్ళు ఇలా కర్రకు తగులుతుంది, చాలా గట్టిగా తగులుతుంది. అదైతే మీరు మనసులో పెట్టుకుని గుర్రం మీద వెళ్తున్నప్పుడు మీ మోకాల్ని ఖచ్చితంగా కాపాడుకోండి. గుర్రం అరుస్తుంది. ఇంకోటి, నేను ఇందాక మ్యాగీ తింటున్నప్పుడు రికార్డ్ చేయలేకపోయాను, గుర్రాల కాళ్ళు కిందకి జారుతున్నాయి అన్నమాట. ఒక ఆవిడైతే ఆ గుర్రం కాలు జారడం వల్ల కింద కూడా పడిపోయింది. సో బీ కేర్ఫుల్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఆన్ హార్స్. మనతో వచ్చిన రమణ గారు హ్యాపీగా పల్లకిలో వెళ్తున్నారు, ఏ కష్టం లేకుండా. హాయ్ చెప్పండి. ఇందాకే మ్యాగీ తింటుంటే ఇలా చిన్నప్పటి ఫ్రెండ్ నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన గుర్రం మీద వెళ్తే ఈయన పల్లకి మీద వెళ్తున్నారు. మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. ఓరా శ్రీమంతుడా, ఓరా శ్రీమంతుడా, నీలో లక్ష్యానికి జయ హో, హర హర మహాదేవ్. వెళ్ళే దారిలో చూడండి ఎంత పెద్ద వాటర్ ఫాలో, మొత్తం పైనుంచి పడుతుంది. యాక్చువల్లీ ఆ పైన వర్షం పడుతున్నట్టుంది, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. సో అందువల్ల వాటర్ ఫాల్ ఇంకా ఫోర్స్గా పడుతుంది. స్టార్టింగ్లో ఉన్నంత రద్దీ అయితే లేదు, ఇప్పుడు మూమెంట్ కూడా కొంచెం ఫ్రీగా ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ హాఫ్ డిస్టెన్స్ ట్రెక్ చేసాం, అండ్ అది కూడా మధ్యాహ్నం అయింది కదా, అందరూ ఎక్కడికక్కడ రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే అలిసిపోయి పక్కన కూర్చోవడం, లేదంటే లంచ్ టైం కాబట్టి ఎక్కడ ఏ హోటల్ దొరికితే ఆ హోటల్లో లంచ్ చేసేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు కొంచెం ట్రెక్కింగ్ ఈజీ అయింది, అండ్ మూమెంట్ కూడా కొంచెం ఫాస్ట్ ఫేస్లో ట్రెక్ చేస్తున్నాను నేను కూడా. ఇలా ఉన్నప్పుడే కొంచెం ఎంత వీలైతే అంత కొట్టేయాలి. మళ్ళీ రద్దీ పెరిగిపోయిందంటే అడిగేయడానికి కూడా మనకు అసలు జాగా దొరకదు. ట్రెక్ చేస్తుండగా దారిలో ఇంకో వాటర్ ఫాల్ వచ్చింది. సో కేదార్నాథ్ ట్రెక్లోని చాలా వాటర్ ఫాల్స్ వస్తాయి. ఇలాంటప్పుడు కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటే భలే హాయిగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ చెమట పట్టేసి ఉంటాం కదా. ఒకసారి అలా కాళ్ళు కానీ లేదా చేతులు కానీ తడుపుకుంటే భలే మంచి ఫీలింగ్. హిమాలయాస్ పైన ఐస్ మెల్ట్ అయ్యి వస్తుంది కదా ఈ వాటర్ అంతా. సో చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. మనం వెళ్ళే రూట్ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఆ బ్రిడ్జ్ మేంచి మొత్తం ఆ షాప్స్ ఎలా ఉన్నాయో అలాగా పైకి వెళ్ళాలి. ఇందాక మనం పైనుంచి బ్రిడ్జ్ చూసాం కదా, ఇదిగోండి మొత్తానికి ఆ బ్రిడ్జ్ పైకి వచ్చాం. చాలా బాగుంది. గుర్రాలు అడుగులు వేస్తుంటే బ్రిడ్జ్ ఊగుతుంది, టప్ టప్ అని సౌండ్ కూడా వస్తుంది. ఇదిగోండి ఇంకో వాటర్ ఫాల్. నేను పొద్దునుంచి చాలామంది జనం ఉన్నారు అని అంటున్నా కదా. యాక్చువల్లీ మరి ఎప్పుడు రావాలి, కరెక్ట్ టైం ఎప్పుడు భయ్యా అని నన్ను అడిగితే, చూడండి కేదార్నాథ్ 6 నెలలు క్లోజ్ చేసి ఉంటుంది, 6 నెలలే ఓపెన్ అవుద్ది. అయితే రీసెంట్గా April 27th మే 1st ఓపెన్ అయినట్టుంది. సో 10 days అయింది ఓపెన్ అయ్యి. అందువల్ల అందరికీ ఏంటి సమ్మర్ వెకేషను, అట్ ది సేమ్ టైం రీసెంట్గా ఓపెన్ అయింది కాబట్టి మొత్తం ఎక్కువ మంది వస్తున్నారు. అండ్ ఈ టైంలో వచ్చినప్పుడు అంటే మే నెలలో వచ్చినప్పుడు దర్శనం అవుద్ది అనే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నేను ఎలా ఎందుకంటున్నా అంటే, ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఆగస్టులో వెళ్దాం అప్పుడైతే జనం ఉండరు, రోజుకి 2 సార్లు కూడా ఈజీగా దర్శనం అయిపోద్ది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని అంటారు. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఉత్తరాఖండ్లో ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువ. ఆ టైంలో ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం వల్ల కొన్నిసార్లు రూట్లు బ్లాక్ చేస్తారు. మీరు మొత్తం తిరుక్కుని రావాలి, అయినా సరే మీ ప్లాన్ పోస్ట్పోండ్ అయిపోయే ఛాన్స్ ఉంది. మీరు 5 రోజులు ప్లాన్ చేసుకున్నారనుకోండి, కేదార్నాథ్ ట్రెక్ స్టార్ట్ అయ్యే ప్లేస్కి రావడానికి మీకు 3-4 రోజులు పడిపోవచ్చు, ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ అయిపోయి ఉంటాయి. సో మీకు టైం సరిపోదు, రిటర్న్ వెళ్ళిపోతారు. లేదంటే సైక్లోన్ వచ్చిందనుకోండి, కామన్ కదా వర్షాకాలంలో తుఫాన్లు రావడం, అలాంటప్పుడు కూడా దర్శనం ఆపేసే ఛాన్సెస్ ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ హేమకుండ్ సాహెబ్కి వెళ్ళాను. అప్పుడు హేమకుండ్ సాహెబ్ ఇంకా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ కోసం వెళ్తే మాకు పైకి ట్రెక్కే చేయనివ్వలేదు సైక్లోన్ అని. సో మీరు ఆగస్ట్ నెలలో ఎవరు ఉండరని వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఇప్పుడు దర్శనం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అని చెప్పి ఇప్పుడు వచ్చారనుకోండి, జనాల్ని భరించక తప్పదు. సో డెసిషన్ మీది కేదార్నాథ్కి ఎప్పుడు రావాలి అనేది. భయ్యా और कितना दूर रहेगा? और 10 किलोमीटर मतलब और आधा दूर है. మొత్తానికి సైన్ బోర్డ్ వచ్చింది, ఇంకా 9 కిలోమీటర్లు అంట. అంటే ఆ 15 కిలోమీటర్ల బోర్డు నుంచి ఇప్పటి వరకు మనం నడిచింది 6 కిలోమీటర్లే, ఇంకా 9 కిలోమీటర్ల. అమ్మ బాబోయ్, 6 కిలోమీటర్లకే నా పని అయిపోయింది అనిపిస్తుంది. అంటే ఇంకా సగం కన్నా ఎక్కువ నడవాలి. అంటే 6 కిలోమీటర్ల కన్నా ముందు ఇంకా నడిచామనుకోండి, బట్ 15 కిలోమీటర్ల బోర్డు నుంచి మనకి క్లారిటీ ఉంది కదా. సో అక్కడి నుంచి నాకైతే చాలా దూరం వచ్చామనిపించింది, కానీ మ్యాటర్ ఏంటంటే సగం కూడా రాలేదు. అంటే ఇందాక గుర్రం భయ్య చెప్పినట్టు
సగం కన్నా ఎక్కువే ఉంది. యాక్చువల్లీ ఫుల్ చెమట పట్టేస్తుంది. అండ్ నార్మల్ టీషర్ట్ వేసుకుని ఉంటే మొత్తం చెమటకి పచ్చి పచ్చి అయిపోయేది, తడిచిపోయి. కానీ ఇది బీసీఎఫ్ వాళ్ళు ఇచ్చారు. అదే నేను ఒక ట్రిప్ బుక్ చేసుకున్నాను కదా, వాళ్ళు ఇచ్చిన టీషర్ట్ ఇది సూపర్ డ్రై టీషర్ట్ అనమాట. ఇది కాబట్టి వెంటనే ఇవాపరేట్ అయిపోయి కొంచెం బాగుంది వేసుకోవడానికి. అదే నేను నార్మల్ కాటన్ టీషర్ట్ వేసుకుని ఉంటే మాత్రం మొత్తం ఇంకా కారుతూనే ఉండేది. 7 కిలోమీటర్స్ మోర్. ఈ ఫ్రూట్ ప్లేట్ 100 రూపాయలంట. అయితే భయ్య రోజు 50 కేజీలు మోసుకుని ఇంత పైకి వస్తారంట. ఇక్కడి నుంచి ఇంకా 5 కిలోమీటర్స్ దూరం ఉంది. అంటే ఆల్మోస్ట్ 13-14 కిలోమీటర్స్ రోజు మోసుకుని పొద్దున్నే వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టుకుంటారంట. ఇప్పుడు కనుక నేను రెస్ట్ తీసుకోకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతానేమో అని భయం వేసి ఇంకా కూర్చుండిపోయాను. ఇదిగోండి మొత్తం ఐసే, మొత్తం పైనుంచి ఐస్ అంతా మెల్ట్ అయ్యి వస్తుంది చూడండి. లాస్ట్ 7 కిలోమీటర్ల నుంచి కూడా రోడ్ ఇలాగే ఉంది, మొత్తం ఎత్తుకున్నది. సో చాలా ఫాస్ట్గా అలిసిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు చిన్న టెక్నిక్ తెలిసింది. ఆగకుండా ఇలా మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్తే పెద్దగా అలిసిపోవట్లేదు. సో స్టార్టింగ్లో నాకు ఈ టెక్నిక్ తెలియకపోవడం వల్ల చాలా ఎక్కువసార్లు రెస్ట్ తీసుకున్నా, కానీ ఇప్పుడైతే కంటిన్యూస్ స్ట్రెచ్లో కొట్టేస్తున్నాం. వెళ్ళే కొద్దీ ఇంకా హైట్ పెరుగుతూనే ఉంది. నాకు ఇక్కడ అర్థం కాలే, ఆ పైనుంచి వాటర్ ఫాల్స్ వాటర్ పడుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఐస్ ఎలా అయిపోయిందో అర్థం కావట్లేదు. ఇది మొత్తం ఐస్, ఆ పైన మాత్రం వాటర్ ఫాల్స్. ఈ అబ్బాయి బిజినెస్ మోడల్ బాగుంది. జనాలు అందరూ అలిసిపోయి వచ్చి ఇక్కడ కూర్చుంటారు కదా, ఆ కూర్చున్న వాళ్ళని హార్స్ మీద ఎక్కుతారా అని అడుగుతున్నారు. గుడ్ బిజినెస్ మోడల్ బ్రో. వావ్, సూపర్ ఉంది కదా. కొండ పైన పీక్ మాత్రమే కనిపిస్తుంది, మిగతాదంతా మేఘాలే. అండ్ కరెక్ట్గా గమనిస్తే ఆ పైన చూడండి మంచు కనిపిస్తుందా. అయితే మనం చీకటి పడకుండానే వెళ్ళిపోతే బెటర్, ఎందుకంటే చూడండి ఆల్రెడీ దారి ఏమీ కనిపించట్లేదు, మొత్తం ఫాగ్ అయిపోయింది. సో ఇంకొంతసేపు ఉంటే చలి పెరిగిపోద్ది కాబట్టి జాకెట్ గ్లౌజ్ అన్నీ వేసుకోవాలి. సో ఎంత ఫాస్ట్గా ట్రెక్ చేసి వెళ్ళిపోతే అంత బెటర్. భయ్యా కేదార్నాథ్లో నన్ను మోసం చేస్తున్నారు భయ్యా. ఇందాక అడిగితే ఎన్ని కిలోమీటర్స్ అంటే 2 కిలోమీటర్స్ అన్నారు. 2 కిలోమీటర్సే కదా అని కొంచెం ఫాస్ట్గా ఒక అరగంట నడిచి మళ్ళీ కూర్చొని ఆ గుర్రం తీసుకెళ్లే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే 3 కిలోమీటర్స్ అన్నారు. సర్లే అంచనా తప్పు అయి ఉంటుంది, అటు ఇటుగా 1 కిలోమీటరే కదా అని చెప్పి మళ్ళీ అరగంట నడిచి ఇక్కడికి వచ్చి కూర్చుని ఇప్పుడు భయ్యా ఎన్ని కిలోమీటర్లు అంటే 4 కిలోమీటర్లు అంటున్నారు. నడిచే కొద్దీ డిస్టెన్స్ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఇంక ఇలా అయితే ఇవాళ నేను వెళ్ళినట్టే భయ్యా. మొత్తానికి మనం స్టేకి వచ్చేసాం. మార్నింగ్ 9:47కి ట్రెక్ స్టార్ట్ చేస్తే 10కి వచ్చాం. అండ్ స్టెప్స్ చూస్తే 40,000 స్టెప్లు అయ్యాయి ఇవాళ ఒక్కరోజే. భుజాలు అయితే నొప్పి మామూలుగా లేవు. ఇంకా తినేసి పడుకోవడం తప్ప వేరే ఆప్షనే లేదు, అలా అయిపోయింది ఒళ్ళు అయితే. కానీ నేను హెలికాప్టర్ గుర్రాలు ఇవేమి ఎక్కకుండా ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నా, ఫైనల్గా చేసా. ఆ విషయంలో అయితే నేనైతే హ్యాపీ. ఇంక వెళ్ళి అన్నం తినేసి పడుకోవడమే. యాక్చువల్లీ మేము నిన్న నైటే విఐపి దర్శనం చేసుకున్నాం. ఒక విఐపి దర్శనం టికెట్లో 5 వెళ్ళాలి, 7,500. ఒకవేళ మీరు 2-3 వస్తే వేరే వాళ్ళు ఎవరినైనా ఇక్కడ ఎత్తుక్కుని షేర్ చేసుకోవాల్సిందే. అయితే నైట్ 10 నుంచి మార్నింగ్ 4 లోపలనే విఐపి దర్శనం. నాకైతే గంట సేపు లోపలే అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చా అంటే మార్నింగ్ టైం మీకు గుడిని చూపించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. గుడి అయితే చాలా బాగుంది చూడండి. గుడి వెనకాల మంచు కొండలు అస్సలు చాలా అంటే చాలా అందంగా ఉంది. యాక్చువల్లీ కేదార్నాథ్ గుడి స్టోరీ ఏంటి బ్రో? కేదార్నాథ్ స్టోరీ చాలా పాతది బ్రో. నాకు ఆల్మోస్ట్ మహాభారతం టైం అనమాట. అప్పట్లో పాండవులు కౌరవులకు తెలిసిందే, వాళ్ళ మధ్యలో ఫైటింగ్ అయింది. బట్ దే ఆర్ వెరీ రిలేటెడ్ టు సేమ్ ఫ్యామిలీ కదా. సో వీళ్ళు సేమ్ ఫ్యామిలీ కాబట్టి అంటే వాళ్ళ పాపాలు అయితే ఉన్నాయో వాళ్ళని కడుక్కోవడానికి శివుడి కోసం పేరెంట్స్ కోసం వెళ్ళారు. అయితే కానీ శివుడు వాళ్ళని పాపాలు కడుక్కోనీయకుండా తను దొరకకుండా వాళ్ళు తను తప్పకని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు శివుడి అనుగ్రహం కోసం వీళ్ళు శివుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేశారు. అలాంటప్పుడు శివుడు ఈ ఏరియా కేదార్నాథ్ ఏరియాలో వచ్చి ఒక ఎద్దు రూపంలో ఇక్కడ మేస్తూ ఉన్నప్పుడు మన పాండవుల భీముడు తనని చూసి చెక్ చేశాడు అనమాట. తను అక్కడికి వచ్చి ఆయన చూసినప్పుడు ఆయన పైన పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తన హంప్ ఉంటుంది కదా, ఎద్దు హంప్, ఆ ఎద్దు హంప్ పట్టుకుని తను విదిలిపున ట్రై చేసినప్పుడు
ఆ ఎద్దు 5 పార్ట్లలో డివైడ్ అయింది. ఒక అయితే హంప్ పార్ట్ ఉందో అది ఇక్కడ కేదార్నాథ్లో ఉంది. అది దీని బ్యాక్ స్టోరీ అనమాట. అందుకే నా శివలింగం కూడా అలాగా ఎద్దు పైన హంప్ షేప్లో ఉన్నది. అవును. థ్యాంక్ యూ బ్రో. హాయ్, నేను నిన్న కేదార్నాథ్కి వచ్చిన. సో ఐ టుక్ అ స్టేస్ అండ్ ఐ డిడ్ ఎ ట్రెక్. ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ మీ, బట్ మై ఫ్రెండ్స్ హ్యావ్ హెల్ప్ మీ వెరీ మచ్ సో దట్ ఐ కుడ్ రీచ్ సేఫ్ టు కేదార్నాథ్ టెంపుల్. దర్శనము నాకు చాలా మంచిగా అయింది, ప్రశాంతంగా విఐపి దర్శనం తీసుకున్నాము. ఇట్ వాజ్ సో గుడ్ అండ్ ఎంత సాటిస్ఫైయింగ్ ఉండిందంటే ఇట్స్ ఎ వావ్ ఎక్స్పీరియన్స్. స్పర్శ దర్శనం చేసుకున్నాము. వి జస్ట్ ఫెల్ట్ ద డివైన్ థింగ్ హియర్. ఇవాళ నేను ఐఎమ్ గోయింగ్ డౌన్ టు గౌరీకుండ్. నిన్న ట్రెక్కింగ్ చేస్తుండగా కొండ ఎక్కాలి కాబట్టి ఇవన్నీ ఎక్కి ఆడాలంటే మాకు ఎనర్జీ లేక ఆడలేదు. బట్ ఈవేళ కొండ దిగడమే కదా, దర్శనం అయిపోయింది. సో హ్యాపీగా ఆడుకుంటున్నాం జనాలందరం కలిపి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. ఈవేళ మార్నింగ్ నేను నిద్ర లేచేసరికి ఫుల్ వర్షం, తర్వాత మీకు గుడి చూపెడదామని చెప్పి గుడి దగ్గరికి వెళ్ళా కదా, అప్పుడు ఫుల్ ఎండ. మళ్ళీ ఇప్పుడు ఒక పావుగంట ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి అలా కిందకి దిగుదాం అనుకునేసరికి మళ్ళీ మొత్తం మబ్బులు వచ్చేసి తుప్పర్లు స్టార్ట్ అయ్యాయి. నిన్న మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలో తెలియలేదు కదా, చాలా ఇబ్బంది పడ్డాం కదా. సో మీరు కనుక ఈసారి కేదార్నాథ్కి వస్తే ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియనప్పుడు వెళ్ళే దారిలో ఇలా కరెంట్ పోల్స్ ఉంటాయి. ఈ కరెంట్ పోల్స్ మీద నంబర్స్ ఉంటాయి. ఇక్కడ నంబర్ ఎంత ఉంది, 89 ఉంది కదా. మన టార్గెట్ 545. ఒకవేళ మీరు 545 వరకు రీచ్ అయ్యారంటే కేదార్నాథ్ రీచ్ అయిపోయినట్టే. మొత్తానికి కేదార్నాథ్ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అయితే నిన్న కొండ ఎక్కడానికి నాకు ఆల్మోస్ట్ 12.5 అవర్స్ పట్టింది కదా, ఈవేళ దిగడానికి 6.5 అవర్స్ పట్టింది. సో దిగడం కొంచెం సింపుల్గానే అనిపించింది. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.